హలో అందరికీ, ఈరోజు కరకరాడే క్రిస్పీ అండ్ టేస్టీ వరిపిండి పకోడీ చేద్దాం పదండి. ఫస్ట్ ఒక కప్పు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుందాము. అలాగే 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత 1 కప్ వరిపిండి వేసుకుందాము. ఇలాగా వరిపిండి వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసేసి కలుపుకోండి, సరిపోతుంది. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ అనేది వేసుకుందాము. ఈ పకోడీ శనగపిండి పకోడీ కంటే చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఇలాగా పకోడీ చేసేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.